అస్సన్న ఏంటి సంగతులు ఏం మంచి మంచి నడుస్తుందంట? టాపిక్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఓకే. సో ఆ టాపిక్లలో డిస్కస్ చేసుకుందాం, అంటే మంచి టాపిక్స్. అవును. అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్ యూట్యూబ్ చరిత్రలోనే పుష్ప 2 అవును. అసలు ఆ హైప్ వేరే లెవెల్ కదన్నా ఉన్నా. ఇది 3 అవర్స్ లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళాయి. మామూలు హైప్ కాదు బ్రో, మొత్తం అన్ని ట్రైలర్స్ లో మొత్తం యావత్ మొత్తం అన్ని సినిమా ట్రైలర్స్ లోనే 24 hours లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది దానికి. క్రేజ్ వచ్చింది, మస్తు క్రేజ్ వచ్చింది. చూడాలా సినిమా ఎట్లుంటుంది అని చెప్పేసి అని అందరూ ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. సో నీకు నచ్చిన పాయింట్స్ ఏంది, నాకు నచ్చిన పాయింట్స్ ఏంది మాట్లాడుకుందాం. నచ్చని పాయింట్స్ కూడా మాట్లాడుకోదు, కుల్లం ఉండాలి. అంటే మనం చేసే ఏంటంటే కుల్లా ఓపెన్ గా ఉండాలి. సో అంటే ఓవరాల్ గా ఇంకో వివాదం అంటే ఫస్ట్ మనం వివాదం నుంచి సినారీలోకి ఫస్ట్ వెళ్ళిపోతాం. నన్ను ఇరికిచ్చేస్తున్నావా? నన్ను ఇరికిచ్చేస్తున్నావా? ఎందుకు ఇరికించలేము బేసిక్ గా ఈ మధ్య మన సోషల్ మీడియా చూసుకుంటే మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అనుకుంటున్నారు. అసలు ఏంటి వివాదం? ఫ్యాన్స్ రెచ్చగొట్టుకుంటారా లేకుంటే వాళ్ళు బాగానే ఉంటారు? చాలా మనం ఆడియన్స్ లో కూడా చూసాం. అవును, వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకు ఫ్యాన్స్ రెచ్చగొట్టుకుంటారా? ఈ మధ్యలో ఈ పెయిడ్ ప్రమోషన్ అంటారు, పెయిడ్ బ్యాచ్ అంటారు వీళ్ళ. సో వాళ్ళకి సోషల్ మీడియాలో హైప్ కావాలన్నమాట. ఇప్పుడు కొంతమంది హైప్ వచ్చి ఫేమ్ అయిన వాళ్ళు చాలా మంది యాక్టర్లు కూడా ఉన్నారు. సో గట్లా ఈ పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ బ్యాచ్ అందరూ వాళ్ళు కొట్లాడుకుంటారు తప్ప జెన్యున్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ ఎవ్వరు కూడా కొట్లాడుకోరు. సో నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, వెళ్ళి అల్లు అర్జున్ గారి సినిమా చూస్తాను. సో వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే జెన్యున్గా ఉంటారు. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ వీకెండ్ వచ్చి మస్తు ఎంజాయ్ చేస్తారు. మధ్యలో వీళ్ళు ఉంటారు చూసిన పెయిడ్ బ్యాచ్, వాళ్ళు కొట్లాడుకుంటారు. సో ట్రైలర్ పోదామన్నా కానీ నాకు ట్రైలర్ చూసాక అంటే నేను ఒక నాన్ ఫ్యాన్. బేసిక్ గా మనము సినిమా పరంగా చూసి సినిమా ఒపీనియన్ చేసుకుంటాం. సినిమా ట్రైలర్ పరంగా వెయిటింగ్ అయినా కూడా వేరే లెవెల్ ఉంది సినిమా. అంటే ట్రైలర్ అర్థమైంది సినిమా పరంగా ఎలా ఉంటది. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ లెవెల్ పోతుంది అంటావా? నేషనల్ ఇంటర్నేషనల్ పక్కకు పెడితే హైయెస్ట్ గ్రాస్ వచ్చేది సినిమాకి ఇది కుల్లా. ఎందుకు అంటే హైయెస్ట్ డబ్బులు కలెక్ట్ చేస్తా అనిపిస్తుంది. నేషనల్ ఇంటర్నేషనల్ అది పక్క పెడితే మొత్తం నేషనల్ అవార్డు కొట్టిండు. ఇంటర్నేషనల్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ బాగుంటుంది సినిమా, బాగుంటుంది. నాకు తెలిసి కొన్ని చాలా లాక్స్ ఉన్నాయి. అంటే సుకుమార్ గారు రైటింగ్స్ అంటేనే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక 20 minutesకి ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఒక స్టోరీ తీసుకుంటే ప్రతి ఒక్క 20 minutesకి ఒక వావ్ మూమెంట్ ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో ప్రతి 5 minutesకి ఒక వావ్ మూమెంట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో వెయిట్ చేయాలి ఫహద్ గారు ఎట్లుంటుందా. కానీ పుష్ప 1 లో శ్రీవల్లి అంటే లవర్ లాగా ఇంపినది. వెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా? అలాగే బేసిక్ గా పుష్ప 1 లో పుష్పకి మ్యారేజ్ అయిందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయింది కదా, అందుకని ఇప్పుడు ఇక్కడ పెళ్ళం వస్తుందంటారా? పార్ట్ 1 ఇన్సిడెంట్ ఏది ఇప్పుడు షికావత్ నా కొడక అంటూ అక్కడ పెళ్లి అయిపోయింది. ఓకే, పుష్ప అప్పుడే మారిపోతారంటావా? పుష్ప 2 లో ఆ టైప్ లో అక్కడ పుష్ప అయినా, గబ్బర్ సింగ్ అయినా, తర్వాత అటల్, ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళైనా యాజ్ యూజువల్ వాళ్ళ వైఫ్స్ కి మాట వినాల్సిందే. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. వైఫ్ కంటున్నావు కదా, నీకు పెళ్ళి అయింది. ఇది స్కిప్ చేద్దాం. వాళ్ళ వైఫ్ మాట వినాల్సిందే. పుష్ప కూడా వింటాడు అనిపిస్తుంది. ఆ కామెడీ అంటే అదే 20 minutesకి ఒకటి మనకి డల్ కాకుండా ఉండడం కోసం ఈ కామెడీ అటాక్ అనేది ఉంటుంది నాకు తెలిసి. ఓవరాల్ గా పుష్ప సినిమా మోస్ట్లీ అంటే మనం అనుకుంది ఏంటంటే స్టార్టింగ్ సారా మూవీ టీం కూడా ఇంకా తెలుసా, ఇంకా ఇప్పటికీ షూట్ నడుస్తుంది. అందరు టెన్షన్ ఉన్నారు. December 5th రావాలంటే 24 hours సరిపోట్లే వాళ్ళకి. ఇంకా వాళ్ళ పని కావాలి. సుకుమార్ గారు మస్తు పనిలో ఉన్నారు. అసలు సుకుమార్ సార్ అనే పర్సన్ బేసిక్ గా లాస్ట్ టైం రంగస్థలం కూడా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ లొకేషన్ చేయడం ఇంతవరకు నాకు ఫస్ట్ అదే నేను అలా టైప్ లో చూసింది. సెకండ్ టైప్ వచ్చేసి ఇప్పుడు పుష్ప అంటే పుష్ప 1 లో అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఘోర విజయం. అంటే మనకి ఘోర అంటే టాప్ లో వెళ్ళిపోయింది. సో పుష్ప 2 కూడా బాహుబలి బీట్ అవుతుంది. ఇంకో టాక్ నడుస్తుంది పుష్ప 2 సినిమా ఇండస్ట్రీలో. అంతమందికి ఉన్న క్రాస్ బాహుబలి 2 హైయెస్ట్ అంటే మనకు తెలిసిన దాంట్లో అయినా రికార్డ్స్ అయినా. నెక్స్ట్ పుష్ప 2 బీట్ అవుతుంది అంటున్నారు. నువ్వు ఏమంటావు దాని గురించి? మరి బీట్ అవుతుందా అంటే బీట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఫస్ట్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే అల్లు అర్జున్ గారి స్ట్రాటజీస్ ఫస్ట్ జనరల్ టాపిక్ వస్తుంది. అంటే రిలీజ్ అయిన ప్రతి సినిమాకి
బయాస్డ్ సూపర్ అని రాదు, అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అని రాదు, నార్మల్ గా ఉంది అన్నట్టు వస్తుంది. దాని తర్వాత హైప్ వెళ్తుంది అనమాట సినిమా. సో అదొక స్ట్రాటజీ, అంటే అల్లు అర్జున్ గారి ఒక స్ట్రాటజీ అనమాట ఇది. సో ఆయన సినిమా ఏ సినిమా నువ్వు ఏ సినిమా చూసుకున్నా కూడా ఫస్ట్ అరే నార్మల్గా ఉందిరా, యావరేజ్గా ఉందిరా, దాని తర్వాత హైప్ వెళ్తుంది. సో అట్లా అదొక స్ట్రాటజీ అల్లు అర్జున్ గారు. సో ఈ సినిమా కూడా అట్లానే వెళ్తుంది. సో ఇంకా పాయింట్ అంటే కాస్టింగ్ లోకి వెళ్తే అల్లు అర్జున్ సరిగా అల్లు అర్జున్ గారు అయితే ఓవరాల్ గా నీకెట్లా స్పెషల్ సాంగ్ ఫస్ట్ ఒక విధంగా ట్రోల్ అంటే ఆగు. గంగోత్రి సినిమాలో లేడీకి అంటే తన సినిమా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అరే తినేంట్రా లేడీ గెటప్ లో ఉన్నాడు, కానీ ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం మనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ గారికి అది ఆ క్రెడిట్ వేరు. తన యాక్టింగ్ స్కిల్స్ కూడా అంటే మనకి మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉండే ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫస్ట్ ఏ లెక్కలు చూసుకున్నాం, మాస్ ఆడియన్స్. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అంటే వేరు. అంటే తనకు మన ఏపీ తెలంగాణలో టాప్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు నేను గూగుల్లో కొట్టినా కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తారు. ఇక అల్లు అర్జున్ అంటే మాస్ ఆడియన్స్ బాగా ఉంటారు బేసిక్ గా. నువ్వు ఒక సిచ్యువేషన్ చెప్తావు, మనం గోవాకి వెళ్ళాం, పెట్టిన స్టేటస్ ఒకటి పెట్టిన చూసినాం కూడా. సో గోవాకి వెళ్ళినప్పుడు ఆ గోవాలో ఉన్న పర్సన్ వచ్చేసి బీహార్ పర్సన్. సో ఆ బీహార్ పర్సన్ ఏమంటుండంటే అక్కడ ఛాయలు అమ్ముతున్నాడు. సో నాకు అదే బేసిక్ గా అల్లు అర్జున్ చాయ్, కత్తిరినా చాయ్ ఏంటిది గోవాలో కొత్తగా కుండ చాయ్ తాగుదామని మా చెల్లి అన్నది అనమాట. పాట్ చాయ్ తాగుదామన్నా, మట్కా చాయ్ తాగుదామన్నా అంటే సరే అని చెప్పేసి ఆపితే కారు ఆపితే అక్కడ ఉంది మట్కా చాయ్. కూర్చున్నా, ఇట్లా ఏమంటారు మెన్యూ చూసిన, సన్నీ లియోన్ చాయ్, కెత్రినా కెఫ్ చాయ్, అల్లు అర్జున్ చాయ్ అని ఉంది. నేను షాకేనా, గోవాలో ఆడో బీహార్ గాడు, అల్లు అర్జున్ ఏమో మన తెలుగువాడు, ఈ గిట్ల ఫ్యాన్ ఉండడం ఏంది అని చెప్పేసి అని అరే ఇట్లా రా బై అని చెప్పేసి వీడియో చూపిద్దాము. బీహారీ ఫ్యాన్స్ ఏ దగ్గర ఉందా, నువ్వు పెట్టావు కదా కూడా, ఇది చూపని చెప్తాను చూడు. ఏ ముఖ్యంగా అన్నని ఏమైనా సతాయించాలనుకుంటే అన్నది యాంకర్ తాజాని పేజ్ ఉంటది, దాంట్లో వేసుకోండి. సో గట్లా అంత అంటే బీహార్ అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అవడం అంటే అది అంత ఇంటర్నేషనల్ వైజ్ గా వెళ్ళిపోయింది అనమాట. అల్లు అర్జున్ గారు అంటే ఐకాన్ స్టార్ కదా, ఆ ఐకాన్ క్రియేట్ చేయడంలో గ్రేట్. ఇంకోటి సిచ్యువేషన్ చెప్తా. నేను లక్షద్వీప్స్కి వెళ్ళినా. లక్షద్వీప్స్ ఇప్పుడు కాదు, ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కాదు. నువ్వు యాంకరింగ్ కంటే తిరుగుడు ఎక్కువ అనుకుంటాను, ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో లక్షద్వీప్స్కి వెళ్ళినప్పుడు 2018 ఆ టైంలో, 18-19 ఆ టైంలో లక్షద్వీప్స్కి వెళ్ళినప్పుడు సముద్రం ట్రావెల్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3 ఐలాండ్స్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్లో ఏమంటారు ట్రావెలింగ్లో 700 మంది ఉంటే ప్రతి నార్త్ వాళ్ళకి అల్లు అర్జున్ తెలుసు, మలయాళం ఉన్న పర్సన్స్ కి అల్లు అర్జున్ తెలుసు. అట్ ద సేమ్ టైం తమిళ్లో యాక్టర్స్, తమిళ్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికి తెలుసు. అంటే అందరికి అంటే నేషనల్ వైడ్ గా అందరికి అల్లు అర్జున్ తెలుసు. సో నాకు మస్తు అనిపించింది, అరే వీళ్ళకి అల్లు అర్జున్ ఎట్లా తెలుసురా అంటే మాకు తెలుసు అల్లు అర్జున్, మాకు మల్లు అర్జున్ అంటారు అని చెప్పేసి మలయాళం వాళ్ళు. నార్త్ వాళ్ళేమో మీరు మాలూమే ఉస్కా బహుత్ అచ్చా అయితే హిందీ డబ్బు సినిమాలు మస్తు వస్తాయని చెప్పేసి అంటున్నాడు. నాకు ఆఖరి అనిపించింది, మస్తు అనిపించింది, అరే ఇది కదరా అబ్బాయి కొట్టింది అని చెప్పేసి తెలుగు సినిమా. అది రియల్ గా హైపే వేరు. ఇంకో కాస్టింగ్ పరంగా వస్తే శ్రీవల్లి అంటే రష్మిక గారు లాస్ట్ టైం అయితే ఇరగదీశారు. అంటే పుష్ప 2 లో కూడా చాలా మంది అంటే ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకేదో ట్రెండ్ ఉండబోతుంది అంటున్నారు. సో దాన్ని ఏమంటారు? నాకు శ్రీవల్లి అంటే పాయింట్ మాట్లాడితే శ్రీవల్లి బిఫోర్ పుష్పకి ముందు రష్మిక వేరు, ఇప్పుడు పుష్పకి వచ్చేసరికి క్రష్మిక, నేషనల్ క్రష్మిక వేరు. సో అందరికి క్రష్ అయిపోయింది అనమాట. సో నాకు కూడా ఎస్పెషల్లీ చాలా బాగుంటది. పర్ఫార్మెన్స్ వైజ్ అంటే కొన్ని ట్రోల్స్ కొన్ని మనం మేము చూసాం. పార్ట్ 1 లో ఒక సీన్ లో ఈ అమ్మాయి డబ్బింగ్ సరిగా చెప్పట్లేదు, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ సరిగా పడకట్లేదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ మేము చూసినాం. సో ఇప్పుడు చూడాలి ఎట్లా చేస్తుందో. బట్ నాకైతే పర్ఫార్మెన్స్ వైజ్ అమేజింగ్ చేసింది నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా పుష్ప 1 లో అంటావా పెట్టి దాంట్లో సమంత గారు చాలా ఎలివేషన్, పుష్ప ఉన్న సాంగ్స్ లో అంటావా చాలా ట్రెండ్ అయిపోయింది. అప్పట్లో ట్రెండ్ కాదు, 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పోరగాడు ప్రతి ఒక్కడు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా గదే సాంగ్, ఎక్కడికి వెళ్ళినా
స్పెషల్ సాంగ్ సమంత ఉండడం హైలైట్. సో బేసిక్ గా చూసుకుంటే సమంత ఇక ఓవరాల్ గా ఊ అంటావా మామ ఊ అంటావా అని ఊ కాదు ఊ అంటాం. ఊ అంటే ఏదో కానీ సమంత అలా క్రియేట్ చేసుకుంది. అవును. నెక్స్ట్ సీరియల్ లో కూడా అలా క్రియేట్ చేస్తుంది అంటావా? అంటావా అన్నది చాలా తక్కువ సౌండ్ అనేది, అంటావా అనేది పెద్ద సౌండ్ అనమాట. సో శ్రీలీల మాకు శ్రీలీల అంటే చాలా 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 అబ్బాయిలకి అందరికి చాలా ఇష్టం. ఎందుకు నీకు అందరు అమ్మాయిలు నచ్చరా, అబ్బాయిలు నచ్చరా? నేను గేని కాదు కదా. ఏంటి బ్రో అంత మాట అనేసారు? గేని కాదు కదా. గే అయితే అబ్బాయిలు ఇష్టపడతారు, నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయిని ఇష్టపడతా. అంటే ఎవరు వద్దాం అనుకుంటా నువ్వు? ఇక నేను అమ్మాయిని ఓన్లీ ఓకే గర్ల్స్ అందంగా ఉన్న వాళ్ళని ఇష్టపడతాం అనమాట. సో అట్లా. సో శ్రీలీల చాలా నాకు శ్రీలీలని చూసినప్పుడల్లా అరే పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో పోయి అని చెప్పేసి అనిపించింది నాకు. సో ఈ సినిమాలో శ్రీలీల అంటది, ఇచ్చి పడేస్తుంది. నేను సాంగ్ ఎట్లుంటుందని వెయిట్ చేస్తున్నా. మంగ్లీ చెల్లె పడుతుందా మంగ్లీ పడుతుందా చూడాలా. సో ఇంకా నెక్స్ట్ అంటే అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే మన అందులో హీరో నేను అడుగుతా. అనసూయ భరద్వాజ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ ఎవరిని చూడలే. నీకు ఎట్లా అనిపించింది అనుష్క గారు? అసలు బేసిక్ గా అనసూయ ఒకప్పుడు అంటే బేసిక్ యాంకర్ స్టార్ట్ చేసిన జర్నీ. అవును. తర్వాత జబర్దస్త్ అక్కడ ఒక ఫీల్ తెచ్చుకుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ క్యారెక్టర్ దాక్షాయణి అంటే బేసిక్ గా పుష్ప ఎలా అంటే తను ఇంకో లెవెల్ పాన్ వేసుకుని ఆ డైలాగ్ కూడా అంటే పుష్ప 1 లో అలా, పుష్ప 2 అంటే చూసాం మనం. నా అంటే తన పరంగా అయితే ఇచ్చి పడేసింది అనిపించింది. సునీల్ గారు నేను ఇప్పటి వరకు సునీల్ గారిని ఇలా అంటే అసలు నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేసింది వేరు సునీల్ గారు, ఈ పుష్ప సినిమా చేసింది వేరు. అంటే ఇప్పటి వరకు సునీల్ గారు నేను ఎక్కువ ఎస్పెషల్ నేను చూసింది మనమంతా కామెడీ యాంగిల్ చూసినాం. నెగిటివ్ యాంగిల్ సునీల్ గారికి ఇష్టం. ఈ పాయింట్ చాలా ఇంటర్వ్యూలో కూడా మన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పండి, నాకు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి ఇష్టం, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. కానీ ఇది ఆయన బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన నెగిటివ్ షేడ్ ఎంత అంటే సెటిల్డ్ యాక్టింగ్ అనమాట. గది చాలా కష్టం సెటిల్డ్గా వైలెన్స్ని అంటే సెటిల్గా ఉంటూ భయపడించడం చాలా కష్టం ఒక చిన్న డైలాగ్తో. చాలా చాలా బాధ్యత ఉండాలి దానికి. రైట్. మీకు టాపిక్ తెలుసా? పుష్ప 2 ఫస్ట్ అంటే అన్ని పోస్ట్ మార్క్స్ వచ్చినా కూడా సుకుమార్ సార్ ఓపికతో అంటే సినిమా పరంగా తను తీసుకున్న స్ట్రెస్ కూడా వేరే లెవెల్. అసలు ఇంప్లిమెంటేషన్ అయినా తను తీసుకున్న అంటే లాంగ్ అంటే గ్యాప్ ఇంకా మంచి 6 months గ్యాప్ వచ్చింది రిలీజ్ డేట్ కి దీనికి. కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ December 6 అన్నారు, ఐడియా ఉంది. కానీ మళ్ళీ December 6 పోస్ట్ పోన్ చేశారు అంటే ప్రీపోన్ ముందు ఇక బెటర్ కదా. అందులో ఒక నెంబర్ న్యూమరాలజికల్ ఉందండి, మీకు ఐడియా ఉందా? సీరియస్ లేదు నిజంగా. అంటే మోస్ట్లీ ఆ రోజు గురువారం అంటే అంతకుముందు మనము పుట్టక ముందు అనుకుంటాం లక్ష్మీవారం అట, చిన్నపిల్ల పుట్లే అనుకుంటా. అంటే అంతకుముందు కూడా లక్ష్మీవారం అంటే ఏంటో ఐడియా ఉంది? లక్ష్మీవారం అంటే డబ్బులు వచ్చేవారం. అది కాదమ్మా, డబ్బులు వచ్చేవారం అదే పాయింట్. అసలు గురువారం రోజు సినిమా రిలీజ్ అవుతాయంట అంతకుముందుకు. సో ఫ్రైడే కదా అంతకుముందు గురువారం. ఓకే. సో అలా ఇంకోటి దాంతో పాటు December 5 రోజు ఇంకొక స్పెషల్ డే ఉందంట. నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మన ఫెస్టివల్ వాళ్ళు చేసినప్పుడే గెస్ట్ అడిగాను, సార్ ముఖ్యంగా సుకుమార్ గురుగారు అంటే మన డివోషనల్ గెస్ట్ అడిగారు, అంటే ఎవరు పంతులు ఉన్నారు ముఖ్యంగా సార్ December 6th సినిమా కదా, 5th ఏదైనా ఆంతర్యం ఉందని అడిగితే ఆ రోజు మంచి డే ఉంది పక్కా చెప్తున్నట్టే తన కాన్ఫిడెంట్ యాజ్ ఎ జ్యోతిషం ప్రకారం పక్కా సూపర్ హిట్ అన్నాడు సినిమా పరంగా. మన ఇప్పుడు నీకు ట్రైలర్ రిలీజ్ కాకముందు టాపిక్ కట్ చేసి ట్రైలర్ మాత్రం షేక్ చేసేసింది. నీకు ఐడియా ఉందా 5th ఇంకోటి ఏమైంది? 5th యాక్చువల్ 6th బ్లాక్ డే ఉంది, 5th ఏముంది అన్నది క్వశ్చన్. ఏమో మనకి ఆడేళ్ళు గుర్తులేదు అదే గుర్తుంది అంటే మోస్ట్లీ నీకు 6th బ్లాక్ డే అది కూడా క్యాన్సిల్ చేసినట్టు. సో 5th ఏముందో క్వశ్చన్ లేదు తెలియదు. అదే అంత ముందుకు అలా రిలీజ్ అయ్యి మాక్సిమం గురువారం సూపర్ హిట్ అయితే అంటే అప్పట్లో ఆ ట్రెండ్ ఉండండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే సాఫ్ట్వేర్ కల్చర్ అయినా అవైనా వీకెండ్ వస్తే పార్టీ మూడు సినిమా మూడు ఆ టైప్ లో ఫ్రైడే రిలీజ్ చేసి సాటర్డే సండే లోపు చూస్తారన్న అభిప్రాయంతో ఫ్రైడే పెట్టారంట. అది ఆయన అదే చెప్పాడు. అంత ముందుకు లక్ష్మీవారం అంటే లక్ష్మి చాలా ప్రీతికరం అంటే అది గురువారం. సో ఆ టైప్ లో చేస్తారంట డివోర్స్ సెగ్మెంట్కి వస్తే. సో ఇక మళ్ళీ క్యాస్టింగ్ చూసాం, మళ్ళీ బ్యాక్ టు క్యాస్టింగ్ వచ్చేస్తే మంగళం సీను, జాల్ రెడ్డి. సో ఇలా ఎలా ఉండబోతున్నారు నెక్స్ట్ పుష్ప 1 లో అయితే ఇచ్చి పడేస్తారు ఇద్దరు. ఎక్కడ ఏ రోజు తగ్గలేదు పుష్ప 1 లో, అందరికిందరు ఎక్కడో ఒక్కడ లూపోల్స్ పెడుతున్నారు. పుష్ప 1 లో ఆర్టిస్ట్ నుంచి అండ్
హీరోస్ వరకు ఒక లెవెల్ ఇచ్చేసాను. పుష్ప 2లో కూడా అలా ఉండబోతుందంట బాబా. నీకు ఒకటి చెప్తాడు, పుష్ప 1లో ఉన్న ఆర్టిస్టులు పుష్ప 2కి చాలా యాడ్ అయినారు. సో నీకు తెలుసు, నాకు తెలుసు, చాలా మంది ఆడారు. పుష్ప 1లో పుష్ప క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఆయన జరిగిన అవమానం, అంటే స్టెప్స్ అని చెప్పేసి అని అనడం వల్ల వాళ్ళకి చాలా బాధ వేసింది. దాంట్లో అజయ్ గారు ఒక డైలాగ్ అంటారు, కారు కొనుక్కుంటే కారు ఓనర్ అవుతాడు కానీ బాబాయ్ ఎట్లా అవుతాడు అమ్మా అని చెప్పేసి అంటాడు అన్నమాట. సో అంతే, అంటే ఆయన ఎదగడం కోసం చేసిండు. పుష్ప 2 వచ్చేసరికల్లా ప్రజల కోసం చేసిండు. టీజర్ అవన్నీ చూసిన తర్వాత కూడా, నీకు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ప్రజల కోసం చేస్తాడు. ప్రజలు అంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఏం జరగాలి, ఆయనకున్న సామ్రాజ్యంలో ఎట్లా ప్రజలకి మంచి జరగాలి అనేది చూస్తాడు. ఈ సినిమా పుష్ప 2 వచ్చేసి ప్రజలందరూ పుష్పని కాపాడుతారు నాకు తెలిసి. అయితే ఇంకోటి ఏంటంటే 1లో విలన్ అంటే హీరో కాస్త విలన్ గా మారడం పుష్ప. దీంట్లో చూసుకుంటే క్యారెక్టరైజ్ పరంగా అంటే మనకు ట్రైలర్ చూస్తే అయితే అంటే ప్రజల కోసం చేస్తారని ఇందుకు కూడా అన్నాను. ఓన్లీ పీపుల్స్ లీడర్స్ లాగా అయ్యే అవకాశం ఉంది. పీపుల్స్ లీడరే దీంట్లో. టీజర్లో ఉంది, టీజర్లో మన చేసిన దాంట్లో ఉంది కదా, లైక్ పుష్ప అంటే మీకు ఒక డబ్బులే తీసుకెళ్తున్నా తెలుసు, మా వాళ్ళకి ఎంతమంది కాపాడుతున్నాడు అని చెప్పేసి అని వస్తుంది అనమాట. అంటే ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి అని కాల్స్ ఉంది. పుష్ప 1 ఏంటంటే ఆయనకు జరిగిన బ్యాక్ స్టెప్పింగ్ మొత్తం ఉంటుంది, అంటే తన కుటుంబం వరకే. పుష్ప 2 వచ్చేసరికి అందరి కుటుంబాల గురించి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి రూమర్ ఏంటంటే స్టార్టింగ్ లో పుష్ప 2కి అంటే మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, ఆయన మ్యూజిక్ పరంగా మృదంగమే ఉంటది. ఆయన చేస్తే నీకు ఫేవరెట్ మ్యూజిక్ బంగారమాయని శ్రీవల్లి అంటే మ్యూజిక్ పరంగా వినడానికి గూస్ బంప్స్ వచ్చేలాగా ఆ టైప్ లో ఉంటది. గూస్ బంప్స్ పింపుల్ బంప్స్, గూస్ బంప్స్ పింపుల్ బంప్స్ ఏదైనా వచ్చేలాగా గూస్ పింపుల్స్. సో ఇంకో మాటకి వెళ్తే అంటే డిఎస్పి గారు మధ్యలో డ్రాప్ అయ్యారని టాక్ ఉంది. ఇక్కడ పుష్ప 2లో సాంగ్స్ అన్ని ముచ్చట్లు, అన్ని వరస్ట్ ముచ్చట్లు. అదే చెప్తున్నా కదా, సొల్లు మాటలు కూర్చొని మాట్లాడతారు. నిన్న అన్స్టాపుల్ అంటే ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన అన్స్టాపుల్లో అల్లు అర్జున్ గారికి డిఎస్పి గారు కాల్ చేస్తారు అనమాట. కాల్ చేసి మాట్లాడతాడు. సో మొత్తం సాంగ్ ఇట్లా ఉపయోగిస్తాడు, అదే చేస్తాడంటే స్టోరీ మొత్తం చెప్పక అని చెప్పేసి అని అంటాడు. అంత ఉత్తమ మాటలు అన్నీ కూర్చొని గప్పాలు కొట్టుకునేటవన్నీ. సో ఇంకో పాయింట్లో మూవీ రివ్యూవర్స్ అంటే బేసిక్గా మనం వాళ్ళ గురించి మాట్లాడితే మనం తక్కువ అవుతాం ఒక లెక్కలో. సినిమా ఒక్కరోజు చూసి దాని గురించి గట్టిగా తెలిసేయడం అవకాశం వాళ్ళకి ఇక్కడ చూస్తున్నా. నేను మూవీ రివ్యూర్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నా ఒపీనియన్ చెప్తా, అదంతా నాకు తెలియదు. ఒక సినిమా నచ్చింది అనుకో, నిజంగా నా పర్సనల్ ఫీలింగ్ ఇది. నేను చాలా మందికి కూడా నాకు ఎవరైనా ఫోన్ చేసి కూడా సినిమా ఎట్లుందని అడిగితే కూడా నేను ఇదే చెప్తాను, నా పర్సనల్ ఫీలింగ్. సినిమా నచ్చింది అనుకో, మామ ఇల్లు చూడు మామ అంట. సినిమా నచ్చలేదు అనుకో, మామ ఒక్కసారి వెళ్ళి చూడు మామ అంట. హై మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, మామ ఇవి హై మూమెంట్స్ ఉన్నాయి, ఇంటర్వల్ బ్యాంక్స్ అనేది ఉంది. నేను స్పాయిలర్స్ చెప్పొద్దు, ఇక్కడ హై మూమెంట్ ఉంటుంది మామ, ఇక్కడ హై మూమెంట్ ఉంటుంది, ఇవి హై మూమెంట్స్ ఉంటాయని చెప్పినాం అనుకో, దే ఆర్ మస్ట్ వాళ్ళు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. అవును ఇక్కడ హై మూమెంట్. కా సినిమాకి కూడా నేను నా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి మంచి సినిమా చూడాలి అని చెప్పేసి అన్నాడు. లేదు మామ, నువ్వు కా సినిమా ఫస్ట్, నువ్వు తెలుగు సినిమా కా సినిమాకి వెళ్ళు. లక్కీ భాస్కర్ వచ్చింది, దాని తర్వాత అమరన్ వచ్చింది, కా వచ్చింది, 3 చూడు. 3 స్టోరీస్ అమేజింగ్ ఉంటాయి. అమరన్ మన అందరికి తెలిసిందే. ఒక సినిమా బయటికి రావాలంటే ఇందులో కొన్ని అయితే పెద్ద, ఇప్పుడు పుష్ప సినిమా అయితే 6 ఏళ్ళ నుంచి, సో వాళ్ళు అంత వెయిట్ పీరియడ్ అంత కష్టపడి సినిమా తీస్తారు. అంటే ఎవరి స్టోరీ వాళ్ళది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవరి స్టోరీ వాళ్ళకి నచ్చినట్టు పబ్లిక్ ని ఇంప్రెస్ ఇప్పటికి కూడా వాళ్ళు ఒకటి చెప్తాడు, అందరినీ సాటిస్ఫై చేయాలంటే దేవులం కాదు, దేవుళ్ళు కూడా సాటిస్ఫై చేయలేరు కాదు. బేసిక్ గా అంటే నాకు మన 5 చేతులు ఒక లాభం ఉండవు. అలాంటిది ఎవరికి వాటికి నచ్చుతుంది. ముందు ఎందుకు వీళ్ళు అంటే కొన్ని అంటే నేను పేరు చెప్పలేము, మన పేరు కూడా చెప్పలేము. కొంతమంది అంటే కొంత పేమెంట్ బ్యాచ్ అంటే ఐడియా ఉంది మనకు కూడా, అంటే ఎవరు ఏం చేస్తారు అనేది కూడా. ఈ సినిమా టోటల్గా బాగాలేదు భయ్యా. సినిమా పరంగా చూస్తే 2 టైమోడర్స్ ఒక పర్సన్, సినిమా మొత్తం అసలు వరస్ట్. అది అంటే సినిమా బాగున్నా బాగాలేకున్నా అసలు వాళ్ళు సినిమా తీసేవారు వాళ్ళు చెప్పారనుకుంటా బేసిక్గా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా కూడా చెప్పింది నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. సో వాళ్ళు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు తీసుకొస్తా, పేరు ఒకటి తీసుకొస్తా. పూల చొక్క అన్న ఉంటాడు, నవీన్ అన్న, నా క్లోజ్ ఫ్రెండ్. పూల చొక్క నవీన్ అన్న, పుచ్చుకన్న నా క్లోజ్ ఫ్రెండ్ అన్న. సో అన్న ఏమంటాడు, ఇది నా ఒపీనియన్,
నాకు నచ్చింది, మీ కమెంట్ ఎందుకు చేయండి అంటాడు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇట్లా చెప్పచ్చు, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది నాకు నచ్చింది, ఈ హై మూమెంట్ నచ్చింది, ఇక్కడ ఇది నచ్చింది, ఇది ఇట్లా నచ్చింది, మీకు ఎలా నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇది రివ్యూ చాలా బాగుంటుంది నాకు. మిగతా వాళ్ళవి ఎట్లుంటాయి అంటే పెయిడ్ బ్యాచ్ అన్నట్టు అని చెప్పేసి అన్న. మేబీ నేను ఎక్కువ రివ్యూ చూడండి, నేను నవీన్ ఒక్కడే చూస్తా. అంటే బేసిక్ గా కొన్ని సార్లు మీ నవీన్ అన్న కూడా మా అన్న మీ అన్న చెప్తున్నా బేసిక్ గా. అంటే కొన్ని సార్లు వాళ్ళ రోల్ పరంగా అంటే అందరు ఎంటర్టైన్ తప్పలేదబ్బా నవ్వుకోవడానికి, కానీ సినిమా బాగాలేదు భయ్యా, దీన్ని 2 టమాటోస్ కాన్సెప్ట్ బాగుంది. అంటే ఓవరాల్ గా నేను అదే చెప్తున్నా, నీకు ఏమని చెప్తున్నా అంటే ఇది న్యూ ఒపీనియన్. ఇప్పుడు ఆ సినిమాకి 5 టమాటాలు వేయడం అనేది న్యూ ఒపీనియన్, అది ఆయన ఒపీనియన్. నా పాయింట్ ఏంటి, నాకు 2 టమాటాలు ఇష్టం, మీ కమెంట్ చేయండి మీకు ఎట్లా నచ్చిందో, ఆయన ఒపీనియన్ చెప్పింది. సో అది ఇప్పుడు నువ్వు నీ ప్రేయర్, నీ ఒక ఆలోచన ఆయన మీద రుద్దద్దు, ఆయన ఆలోచన నీ మీద రుద్దద్దు. సో ఇంకా పాయింట్కి వెళ్తే మిడిల్ క్లాస్ అంటే టికెట్ నీకు ఐడియా ఉంది, పుష్ప సినిమాకి సింగిల్ స్క్రీన్ వచ్చేసి 2DX అయితే 325, 3DX అయితే 375 ఉంది, అండ్ మల్టీప్లెక్స్ వచ్చేసి 670 ఒకటి అండ్ 675 ఒకటి ఉంది. రేట్స్ బేసిక్ గా అంటే 625, 675. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక అంటే డైలీ వైజ్ పని చేసుకుంటే కూడా ఆ అమౌంట్ వాళ్ళకి రావు బేసిక్ గా. అంటే 600 అంటే ఇప్పుడున్న వాటిలో కూలి పని చేసే వాళ్ళకి 800 వస్తాయి మహా అయితే వేరే వర్క్ అవుతుంది. అంటే సినిమాకి పెట్టలేరు అంటేనే అఫోర్డబుల్ కాదు. అంటే మేబీ కూడా సినిమాకి ఆడియన్స్ తగ్గుతున్నారు అంటారు. ఇప్పుడు ఈ మధ్య థియేటర్స్ ఆడియన్స్ రావట్లేదు అంటే బేసిక్ మనకు కూడా తెలుసు సినిమాకి ఆడియన్స్ అప్పట్లాగా ఆడియన్స్ రాకపోతే లక్కీ భాస్కర్ హిట్ అవుతుంది, ఆడియన్స్ రాకపోతే కాయిన్ హిట్ అవుతుంది, ఆడియన్స్ రాకపోతే మరి ఎందుకు ఈ బురద చాలా మంది ఆడియన్స్ రావట్లేదు అంతే. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు లక్కీ భాస్కర్ హిట్టా, అమరన్ హిట్టా, కా హిట్టా, ఈ లాస్ట్ వీక్స్ గురించి మాట్లాడుతున్నా నేను, అంతకు ముందు సినిమాల గురించి కూడా మాట్లాడతలేను, ఈ లాస్ట్ సినిమాల గురించి మాట్లాడుతున్నా. ఇవి హిట్ అవి బ్లాక్ బస్టర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? లవ్ రెడ్డి అని ఒక సినిమా ఉంది, అది తక్కువ స్క్రీన్స్ ఉన్నా కూడా చాలా బాగుంది సినిమా. అంటే సినిమా పరంగా ఈ మధ్య రిలీజ్ అయిన వాటిలో సాంగ్స్ మాత్రం ఇరుగా తీసారు. మరి అవరాల్లో వచ్చే సాంగ్ ఒకటి అంటే చాలా మంది స్టేటస్ పెట్టాయి కూడా అమ్మాయిలు రీల్ చేస్తున్నారు. సో ఇది అంటే సినిమాకి రావట్లేరు అంటలేరు, మంచి సినిమా ఉంటే వెళ్తారు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే మిడిల్ క్లాస్ అని చెప్పేసి అన్నావు కదా, ఇది అఫోర్డబుల్ కాదు. అంటే 600 ఇస్ నాట్ అఫోర్డబుల్, ఇట్స్ పర్సనల్ మై ఒపీనియన్, అందరి ఒపీనియన్ గురించి మాట్లాడాలి. నా అఫోర్డబుల్ మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక 200 నుంచి 150, 200, 300 నుంచి నేను ఎఫర్ట్ చేయగలుగుతాను. 600 అంటే నేను ఎఫర్ట్ చేయలేదు, ఆనెస్ట్ నేను ఎఫర్ట్ చేయలేదు. యాజ్ అన్ ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది అనుకో, నేను 600 కాదు 1000 రూపాయలు పెట్టి వెళ్తాను అట్లా. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫర్ట్ చేసి వెళ్తారు. 600 టాక్ బాగుంది, మంచి ఉంది, హై మూమెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఫ్యామిలీస్కి వెళ్తారు. సో అంటే మనం మూవీ పరంగా చూసుకున్నట్టయితే అన్నింటిలో కవర్ చేసాం సినిమా. ఇలా అంటే నీ ఎక్స్పెక్టేషన్ పుష్ప ఇండియా దాటి ఇంటర్నేషనల్కి ఎలా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇది అదే నాకు ఈ పాయింట్ ఏంటంటే సినిమా గ్రాస్ హైయెస్ట్ వస్తుంది నాకు తెలుసు, కానీ ఎక్కడి వరకు వెళ్తుందని నాకు తెలియదు. అంటే చాలా మంది అంటే ఇప్పుడు నాకు అంటే బేసిక్ అంటే మన ఒపీనియన్, నేను ఇది ఎవరి ఒపీనియన్ తీసుకున్నాను కాదు, ఇది అంటే చూసి నాకు స్టడీ చేసింది. మోస్ట్లీ బాహుబలికి టచ్ అయ్యే అవకాశం ఉంది, బాహుబలి రేంజ్ లో వెళ్ళేలాగా సేమ్. ఎందుకంటే ఆ సీన్స్ అయినా అంత ఇన్ని ఇయర్స్ కష్టపడ్డారు సుకుమార్, ఆ టీం కూడా సుకుమార్ రైటింగ్స్ టీం కూడా. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇది గట్టిగా వెళ్తుంది. మేబీ అవకాశం ఉంటే బీటే అవకాశం కూడా ఉందని టాక్స్ నడుస్తుంది. అయితే హ్యాపీ. కానీ ఇంత అంటే ఇప్పుడు టాప్ 1 ఇప్పుడు చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో సెన్సేషన్ వీడియో అంటే ఫస్ట్ ఇదే, ఇంకా టాప్ 1 అంటే వితిన్ అవర్స్ లో ట్రెండింగ్ వెళ్ళిపోయింది. అవును, 24 ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది, 3 days నుంచి ట్రెండింగ్ లో ఉంది. అదే సీరియస్లీ ఈ సినిమా పుష్ప అనే సినిమా కానీ సుకుమార్ గారి రైటింగ్స్ అది అమేజింగ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే సుకుమార్ గారు అంటే ఇప్పుడు రాజమౌళి గారిది సుకుమార్ గారిది ఇట్స్ నా ఒపీనియన్, వాళ్ళు చిన్న మిస్టేక్స్ని, చాలా మైన్యూర్ మిస్టేక్స్ని కూడా ఆడియన్స్ ఇలా క్యాచ్ చేస్తారేమో, ఆడియన్స్ ఇట్లా కనిపెడతారేమో అని చెప్పేసి దాన్ని రిపీటెడ్ వర్క్ చేస్తారనమాట. సో సుకుమార్ గారి రైటింగ్స్ కూడా అలానే ఉంటాయి, చిన్న చిన్న మైన్యూర్. సుకుమార్ సార్ సినిమాస్ లో కూడా అంటే మోస్ట్లీ ఈ 2 సినిమాల్లో లాస్ట్ రంగస్థలంలో ఓల్డ్ సాంగ్, ఇప్పుడేమో అరది వను లాగా అనే మధ్యలో అంటే ఆ ఫీల్ వస్తుంది. అటు అంటే మనకు ముందు జనరేషన్, అవును 90s జనరేషన్, అంటే మనము 90s ఏంటో 90s అంటే కొంచెం ఎండింగ్ లో మనం చిన్నపిల్లలు చిన్నపిల్లలే.
అంటే ఆ ట్రెండ్ క్రియేట్ చేసి అంటే అటు పాత వాళ్ళకి ఈ సాంగ్ అప్పటిది కదా ఇక్కడ హ్యాపీ అంటే ఫీల్ కూడా అంటే అక్కడ వాళ్ళ ఫీల్ ఇక్కడ మనకు ఈ జెంట్స్ ఫీల్ కూడా చేస్తారు. సినిమా పరంగా అయితే మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం భయ్య. అంటే మోస్ట్లీ నా ఒపీనియన్ ఒకటే డార్లింగ్, ఒకటి మామ, ఏంటంటే సినిమా బాగుంటే 10 సార్లు చూడండి, సినిమా బాగాలేకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే ఎంజాయ్ చేయండి సినిమాని. సినిమా ఇస్ సెలబ్రేషన్. సహరీ ఎంటర్టైన్మెంట్ కోసం సహరీ ఫీల్ కావండి అంతే, పోయేదేముంది. ఎంజాయ్ చేయాలి అంతే సినిమా. నేను అంతే వస్తాను, నేను ఒక సినిమాని ఎట్లా చూస్తా అంటే మంచి పురుషత్తుగా కూర్చుంటా, మంచి హై పాయింట్స్ ఉన్నాయి అనుకో మళ్ళీ వెళ్ళి చూస్తా. ఎట్లుంటుంది అంటే సినిమా నేను చూడడం, నేను మార్నింగ్ రోటీ కప్పుడే రొమాన్స్ చూసిన. సో ఇక దాని గురించి మాట్లాడదాము. సో నెక్స్ట్ వీడియోలో రోటీ కబర్ అంటే ఇక్కడ నుంచి మనం ప్రతి సినిమా పైన ఎలా ఉందంటే మన ఒపీనియన్, ఎక్కడ ఎవరిని ఇది లేదు అది లేదు, ఏం లేకుండా సుత్తి లేకుండా నా హై ఉన్నట్టుగా మాట్లాడతా, లో ఉన్నట్టుగా నేను మాట్లాడ, నాకు వద్దు కూడా. అది మనం మాట్లాడద్దు, ఏమన్నా జెన్యున్ అబ్బా.